ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సినిమా సందడి మొదలవటం జరిగింది. బాలకృష్ణ 112వ చిత్రానికి సంబంధించి తొలి క్యాప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు అమరావతి రాజధాని ప్రాంతంలో తొలిసారిగా ఒక అగ్ర హీరోకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భారీ ఎత్తున బాలకృష్ణకు సంబంధించిన అభిమానులు, దాంతోపాటు అమరావతి రాజధానికి సంబంధించిన రైతులు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలోని ఈ విధంగా ఇప్పటికే నిర్మాణాలు వేగంగా జరుగుతున్న సమయంలోని ఈ విధంగా తొలి సినిమాకు సంబంధించి ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం జరగడంపై అమరావతి రైతులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం. ఈరోజు అమరావతిలో ఒక పండగ రోజు అండి. ఎందుకంటే అరాచక పాలన నుంచి అభివృద్ధి పరంగా పరుగులు తీస్తుందండి. ఈరోజు బాలకృష్ణ గారు ఆల్రెడీ ఇక్కడ బసవతారకం హాస్పిటల్కి ఆయన శంకుస్థాపన చేశారు. మళ్ళీ తొలి సినిమా కూడా ఇవాళ వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణంలో ఈ ప్రదేశంలో ఈ అమరావతిలో తొలి సినిమా ఇక్కడ క్లాప్ కొట్టడం జరిగిందండి. ఈ రాజధాని రైతులు మహిళలు అందరికీ ఎంతో సంతోషంగా ఉందండి. అభివృద్ధికి శరవేగంగా జరుగుతుంది. సినిమా వాళ్ళు కూడా ఈ రకంగా త్వరగా వచ్చి ఇక్కడ వాళ్ళ పరిశ్రమలు స్టార్ట్ చేయడం అంతా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సంస్థలన్నీ ఇక్కడ కేటాయించాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి సినిమా ఈ బాగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. అమరావతి మహిళలు ఎప్పుడు మేము అభివృద్ధి వైపే ఉంటాము. బాలకృష్ణ గారిని మేము చాలాసార్లు కలిసాము. ఆయన కూడా మంచి మనసు గలవారు. ఆయన మంచి మనసుకి అంతా మంచి జరగాలనుకుంటున్నాము. ఆ ఏడుకొండల వారి దయ ఉండాలనుకుంటున్నామండి. సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం. ఏమీ జరగట్లేదనే వాళ్ళకే ఉన్నా మరి కనిపించట్లేదేమండి అభివృద్ధి అనేది. వాళ్ళకి ఏది దృష్టి చూస్తే అదే కనిపిస్తుంది అన్నట్లు వాళ్ళకి ఆ దృష్టి అలా ఉందేమో. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ చూసి ఆనందపడుతున్నారు. ఇవాళ ఇక్కడ సినిమా గురించి పెడితే ఎక్కడెక్కడ దూరం నుంచి ప్రజలందరూ వచ్చారండి. మార్టూరు ఏంటి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇందులో భాగంగా అమరావతి కూడా పర్యటన చేసి జరిగే అభివృద్ధి చూస్తున్నారు. అక్కడ కట్టిన బిల్డింగులు కానీ ఎమ్మెల్సీ టవర్స్లు కానీ వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా 24/7 జరుగుతుందండి ఇక్కడ పనులు. వాళ్ళకి అవన్నీ తెలిసే ఏదో ఒకటి ఏం జరగట్లేదని వాళ్ళు మాట్లాడినంత మాత్రం ఏమైపోదు. అభివృద్ధి వాళ్ళు అనుకున్నా ఇక్కడ జరిగే పని జరుగుతూనే ఉంది. ఎవరి ప్లాట్లు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ప్లాట్లు కూడా రెడీ అయిపోతున్నాయి. అన్నీ ఇంకా కాలేజీలు వస్తున్నాయి. బిట్స్ పిల్లని కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ ఇక అన్నీ అంతా కేంద్ర సంస్థలు కూడా వస్తున్నాయి. పెట్టుబడులు వస్తున్నాయి. అటు చూస్తే బాబు గారేమో మరి ఇంకా పెట్టుబడులు పెట్టడానికి ఢిల్లీ అని సింగపూర్ అని తిరుగుతూనే ఉన్నారు. లోకేష్ గారు పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అసలు అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. వాళ్ళు ఎవరు ఎన్నన్నా కూడా అమరావతి అభివృద్ధి ఆగదండి. ఇక దైవిద్యమానంగా అమరావతి వెలుగొందబోతుంది. అలాగే అభిమానులు ఉరకలెత్తుతున్నారండి. వాళ్ళ అమరావతిలో నిజంగా ఎంత సంతోషపడుతున్నారునండి. ఒక్క సినిమా ఇండస్ట్రీ వస్తే అసలుకి ప్రపంచం అంతా ఇక్కడే ఉన్నట్టు ఉంటుందండి. నిజంగా పక్క రాష్ట్రానికి వెళ్ళాలి. మనం బసవతార హాస్పిటల్ మొన్న శంకుస్థాపన చేశారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మనకి ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా పక్క రాష్ట్రం మీద ఆధారపడ్డామండి. ఇంకొక సంవత్సరం పోతేనే హాస్పిటల్ ఓపెనింగ్ అయ్యిద్ది, సినిమాలు ఓపెనింగ్ అవుతాయి. ఎంతోమంది ప్రజలు కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. రెయ్యం బొగుళ్ళు ఇక్కడ ఇంకా అబద్ధ ప్రచారాలు చెప్పే వాళ్ళకి చెప్పలేమండి. నిజంగా అనకూడదు. ఆ అబద్ధాలు ఎప్పటికప్పుడు మేము నిజంగా చెప్పి మేము అభివృద్ధి వైపు చూపిస్తామండి. ఏపీ ప్రజలు మొత్తం అమరావతి ఏదో టైంలో వచ్చి చూసి పోతున్నారండి. లేకపోతే ఇంత ట్రాఫిక్ ఎందుకు ఉంటుందండి, ఇంత జనం ఎందుకు వస్తారండి? ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారండి. అదే చాలండి. గొప్ప సంకల్పం అండి. ఈ సంకల్పం నెరవేరేదాకా అందరూ అభిమానం బాలయ్య గారి వైపే ఉంటుందండి. మామూలుగా బాలకృష్ణ గారు బసవతారకం హాస్పిటల్ ఇవన్నీ మొదలుపెట్టారండి. సినిమా కూడా ఆయన తండ్రి గారిలాగా పట్టుదల తండ్రి గారి అన్ని పోలికలు వచ్చినాయండి. ఎందుకంటే ఆయన ఇంత తొందరగా మేము సినీ ప్రపంచం ఇక్కడికి వస్తుందని మేము కళ్ళ కూడా అనుకోలేదండి. బాబు గారి అభివృద్ధి చూసి అందరూ ఎక్కడికెక్కడ వాళ్ళు అందరం మనం కూడా సినీ పరిశ్రమలో కూడా ఏపీలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ సినిమా కూడా ఆయన ఇక్కడ ఫ్లాప్ కొట్టేశారండి. కానీ మాకెంతో ఆనందంగా ఉందండి సినిమా ఫ్లాప్ కొట్టడం ఇక్కడ అమరావతిలో. ఎందుకంటే బాబు గారు ఏది చేసినా కూడా మన అమరావతి అంటే అందరి రాజధాని అండి. మా ఒక్కళ్ళది కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం రాజధాని. ఇక్కడే కాదండి, ఎక్కడ చూసినా అక్కడ కర్నూలులో నేను బంగారం దాని దగ్గర ఇది చేసి ఆయన పిలిచారండి బాబు గారిని. ఈ బంగారం షాలు 1700-1800 మంది జాబులు వచ్చినాయి అంట అప్పుడే వాళ్ళకి. ఎక్కడికి వెళ్తే అక్కడ పాపం ఆయన నిద్రపాడండి. 75 ఏళ్ల వయసులో కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా తను
వెళ్ళి చక్కగా అన్నీ ఎక్కడుంటే ఎక్కడుంటాడు ఒక చోట. లోకేష్ కూడా అంతేనండి, బాగా అభివృద్ధి మామూలుగా చేయటం లేదండి. వీళ్ళిద్దరూ అల్లుడు తండ్రి కొడుకు, దానికి తోడు బాలకృష్ణ హిందూపురం కానీ, ఒక హాస్పిటల్ కానీ, బసవతారకం హాస్పిటల్ కానీ, ఎన్ని కష్టాలు పడి తొలి సినిమా డెవలప్ జరుగుతుంటే మాకు ఎంత ఆనందంగా ఉందండి. అభివృద్ధి ఇంత తొందరగా అవుతుందా, ఇంత ఫాస్ట్గా అవుతుందని అనుకోలేదు. అసలు రోడ్లు చూస్తే అసలు ఇప్పుడు మనం ఒక రోడ్డులోకి వెళ్ళాము అనుకోండి, గుర్తుపట్టలేకపోతున్నాము. ఆ విధంగా ఉన్నాయండి రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు. అసలు వైజాగ్ జాలదు, చెన్నై జాలదు, హైదరాబాద్ జాలదండి. ఆయన ముందు చూపుతో అవన్నీ చేస్తున్నాడు కాబట్టి పెద్ద పెద్ద రోడ్లు ఇంకా విశాలంగా ఎటు పోయినా 10 నిమిషాలండి. 29 గ్రామాల్లో వెళ్ళాలంటే 10 నిమిషాల్లో మనం వెళ్ళగలుగుతాం. అట్లానే తిరుపతి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా అన్నిటికీ బాగా నదీ ఈ ప్రాంతం ఉంది. అందుకే ఆయన నీళ్ల ప్రభావం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తెలియక నీళ్లు ఉన్నాయి. అమరావతి మునుగుద్ది. ఇప్పుడు హైదరాబాద్ చూడండి ఎట్లా మునిగిపోయిందో. అసలు హైదరాబాద్ వాళ్ళు 1,00,000 మంది ఖాళీ చేసి మామూలు ఏపీ వస్తున్నారంట వాళ్ళు, అక్కడ ఉండలేక. అసలు అక్కడ ఇక్కడ అమరావతి అనేది ఎక్కడ మునగదండి. మామూలుగా నీళ్లు తీసినప్పుడు ఏంటంటే నీళ్లు గుంటల్లో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు చూసి నీళ్లు చూపించటం, చెరువులు చూపించటం. మనం ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడైనా నీళ్లు ఉంటాయండి, ఆ గోతులు తవ్వినప్పుడు. అంతా ఇష్టంగా చేస్తే పాపం దాన్ని ఆయన మళ్ళీ ప్రారంభించి మళ్ళీ చేసి మాట్లాడి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి. నిజంగా బాబు గారి విజనరీ ఎవరికి ఉండదండి. ఆయన నిండు నీరేళ్ళ ఆరోగ్యంతో నుండి నీరోళ్ళు బతకాలని కోరుకుంటున్నామండి. జై అమరావతి, జై అమరావతి. ఈరోజు అమరావతి అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది అనటానికి బాలకృష్ణ గారిది 112వ చిత్రం ఇక్కడ అమరావతిలోనే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో ప్రారంభించి క్లాప్ కొట్టి మొదలు పెట్టాలనేది ఆయన సంకల్పం చాలా గొప్పది. అలా చేయడం వల్ల ఇక్కడ అమరావతి రైతులందరూ కూడా, ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఆ సినిమా కూడా బాగా హిట్ అవ్వాలని మేమందరం కూడా ఆ దేవదేవుడిని కోరుకుంటున్నాము, వెంకటేశ్వర స్వామిని. కానీ గత ప్రభుత్వంలో ఎన్నో అరాచక పాలనలు చేసి ఇప్పటికి కూడా కళ్ళు తెరవకుండా అమరావతి అంటే అంత భూమి కావాలా, ఇంత భూమి కావాలా, అన్ని లక్షల కోట్లు కావాలా, ఒక 4 ఎకరాలు చాలు, ఒక సచివాలయం చాలు అనే మనుషులందరికీ కూడా, అనే వ్యక్తులందరికీ కూడా ఇది ఒక గుణపాఠం. ఇవాళ ఇక్కడ మన రాజధానిలో అమరావతిలో ఇవాళ ఇట్లా సినిమా ఇండస్ట్రీ వచ్చి సినిమాలు తీయటం, ఇట్లా చేయడం అంటే అది చాలా చెప్పుకోదగిన విషయం. గతంలో సినిమాలు తీయాలంటే హైదరాబాద్లని, మద్రాసులని అలా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మన దగ్గరే తీస్తున్నారంటే మన అమరావతి ఎంత అభివృద్ధిలో ముందుకు సాగుతుందనేది ప్రజలందరూ గమనించాలి. అట్టాగే ఇక ముందు కూడా సినిమా ఇండస్ట్రీలన్నీ ఇక్కడికి రావాలి, అమరావతి బాగా అభివృద్ధి అవ్వాలి, బాగుండాలనేది మేము కోరుకుంటున్నాం. వస్తారనే అనుకుంటున్నాం. ఇది తొలిమెట్టు, ఇక కూడా ఇలాగే జరుగుతూ ఉంటే వస్తారనే అనుకుంటున్నాము. అది అభివృద్ధి కాదు, అది కావాలి, ఇది కావాలి అనే వాళ్ళకి అందరికీ ఇది ఒక చెంపపెట్టు అనమాట. ఈరోజు ఆంధ్ర రాజధాని అమరావతిలో తెలుగు సినిమా మొట్టమొదటి పూజా కార్యక్రమం చేసిన ఏకైక హీరో మా హీరో నందమూరి బాలయ్య బాబు గారు. అమరావతికి గర్వకారణంగా తీసుకొచ్చిన మా నందమూరి బాలయ్య బాబు గారికి, డైరెక్టర్ కొరటాల శివ గారికి, నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే అమరావతి కళ నెరవేరబోతున్న సమయంలో అమరావతి తెలుగు సినిమా ఇండస్ట్రీని అమరావతి తీసుకొచ్చిన తరుణంలో అలాగే క్యాన్సర్ హాస్పిటల్ని అమరావతిలో పెట్టి సమాజ సేవ చేయడానికి పాటుపడుతున్న మా హీరో, మా దైవం నందమూరి బాలయ్య బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియదు. అందరూ మాటలు చెప్తారు, మా బాలయ్య బాబు చేతలు చేసి చూపిస్తున్నారు. అందరూ ఎలా చేద్దాం అలా చేద్దాం అన్నారు. చేయడం కాదు, మొట్టమొదటి పునాది వేసిన ఏక హీరో కానీ వ్యక్తే కానీ ఏదైనా ఉన్నారంటే అది మా దైవం నందమూరి బాలయ్య బాబు గారు మాత్రమే. అమరావతిలో చాలా శరవేగంగా జరుగుతుంది, దానికి ఇంకా తిరుగులేదు. ఈ మొత్తం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలని కోరుకుంటున్నాం. రాజధాని గ్రామంలో బసవతారక హాస్పిటల్ ఓపెన్ చేశారు, అదే శంకుస్థాపన చేశారు. చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ రెండోది మూవీ 112వ మూవీ మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారు. చాలా 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 ఆనందంగా ఉంది. బాగా ఇదవుతుంది, బాగా డెవలప్ అవుతుంది. వీళ్ళు వచ్చాక మనది వచ్చాక బాగా డెవలప్ అవుతుంది, బాగుంది. బాలయ్య గారు మళ్ళీ రావడం ఇంకా చాలా బాగుంది. చాలా సంతోషం, అది చెప్పలేని ఆనందం. ఇలా తొందరలో మనకి ఇట్లా జరిగిద్ది, ఇక్కడ మూవీ తీస్తారు అని అనేది ఎప్పుడు అనుకోలేదు. ఇలా జరిగినందుకు చాలా ఆనందం. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం పాలనలో ఎన్నెన్నో జరిగినాయి, ఎంత అభివృద్ధి జరిగింది. దానికి బెట్టుగా మళ్ళీ ఇప్పుడు సినిమా షూటింగ్ కూడా ఇక్కడ రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. 112వ సినిమా షూటింగ్ బాలకృష్ణ గారిది. ఇక్కడ సినిమా వాళ్ళందరికి కూడా ఇక్కడ మన రాజధానిలో ఇలా సినిమాలు తీస్తే ఎంతో బాగుంటుంది అని చెప్పి ఆయన
కొదమాళ్ళం కూడా తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము. 2 ఏళ్ల పాలనలో ఇక్కడ ఎంతెంత అభివృద్ధి జరిగింది ఏంటి అనేది అందరు గమనిస్తారని కోరుకుంటున్నాం. వాళ్ళని మార్చేది ఏమి లేదండి. తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ ఎంత అభివృద్ధి చెందిందో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఈయన బాలకృష్ణ గారు షూటింగ్ కారణంగా ఒక మాటూరు ఏంది, ఒంగోలు ఏంది, ఎక్కడి నుంచో వచ్చారు. వీళ్ళందరూ ఇప్పుడు అమరావతి మొత్తం చూస్తారు, ఎంత అభివృద్ధి అయింది చూస్తారు. ఒక సిఆర్డి ఆఫీస్ ఏంటి, ఎంత అభివృద్ధి అయిందంటే మేమే ఒక 10 రోజులు దాలిన తర్వాత ఈ రోడ్లకు వస్తే ఎటు వెళ్తున్నామో ఏంటో మాకు అసలు అర్థం కావట్లేదు. అంత అభివృద్ధి చెందింది, మేమే ఆశ్చర్యపోయి అంత అభివృద్ధి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అందరికీ ధన్యవాదములు. అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రధానంగా తొలి సినిమాకి సంబంధించి ప్రారంభోత్సవ క్లాప్ కొట్టడంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే బాలకృష్ణ చొరవతోని ఆయన 112వ సినిమాకి సంబంధించి క్లాప్ కొట్టడంపై అమరావతి రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛాన్స్, C24/7 అమరావతి.